శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం వెదురుపాకలో ప్రతి సంవత్సరం కలుస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం కొత్త వైభవాన్ని చూస్తున్నాం. గురువుగారి 89వ జన్మదినోత్సవ సందర్భంలో మనందరం కలవటం చాలా సంతోషం. ఇంతకు ముందు భక్తులందరూ కోరినట్టుగా వారి శతమానోత్సవం వారు జీవించి ఉండగా మనందరం వారిని సేవించుకునే ఆ భాగ్యం మనకు కలగాలి అని ముందుగా కోరుకుంటున్నాం. ఒక్క మాట, లలితా రహస్యంలో గురుప్రియ అని ఒక మాట ఉంది. గురుప్రియ అని అమ్మవారి పేరు. ఆ మాటకి అర్థం ఏంటి అని అంటే, గురువు అంటే ప్రీతి గలది అని అర్థం. అంటే గురువు ఇష్టంగా గలవాడు, గురువుని ఇష్టపడేది అని అర్థం. భాస్కర్ రాయ వ్యాఖ్యానంలో గురుప్రియ అనే దానికి గురువు యొక్క ప్రియురాలు, గురుపత్ని అని అర్థం రాశారు. గురువు అంటే ఎవరు అంటే సదాశివుడు, సమస్త జగత్తుకి ఈశ్వరుడైన సదాశివుడు. ఆ సదాశివుడు వెళ్ళ ఇల్లాలు అనే అర్థంలో ఆ మాట వాడారు. నాకు ఇక్కడేమనిపిస్తుందంటే, గురువుగారు అంటే మన గురువుగారు, గురుప్రియ అంటే మా సీతమ్మ అక్క, సీతమ్మ అక్కగారే గురుప్రియ అనే పేరుకి అనిపిస్తుంది. మరొక విశేషం, దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదుల వారు మాట అన్నారు, వ్యావృత్తా స్వనువర్తమాన మహమిత్యంత స్ఫురంతం సదా. సమయం తక్కువ కనుక పెద్ద శ్లోకాలు ఏం చెప్పను. ఈ వెదురుపాక తాలూకు విశేషం ఏమిటి అంటే, విభిన్న సంప్రదాయాలు, ఎన్నో రకాలైన సంప్రదాయాలు, ఎన్నో ప్రాంతాలు, ఎంతో వైవిధ్యం, కానీ అన్నిటిలోనూ కలిసి ఉండి నేనున్నాను అనేటువంటి వ్యక్తిత్వం ఈ వెదురుపాకకు ఉంది. ఓ శృంగేరి పీఠాధిపతులు కానీ, ఓ కంచి కామకోట పీఠాధిపతులు కానీ, లేదా శ్రీరంగం నుంచి కానీ, కాళహస్తి నుంచి కానీ, రామేశ్వరం నుంచి కానీ, భద్రాద్రి నుంచి కానీ, అన్నవరం, సింహాచలం, ఇలా ఒక్కొక్కటి కాదు, అన్ని క్షేత్రాల నుంచి వచ్చినటువంటి వారు. ఈ మధ్యకాలంలో వారణాసి విశ్వేశ్వర స్వామి వారి దగ్గర నుంచి వచ్చినటువంటి అక్కడుండే ప్రధాన అర్చకులందరూ ఇక్కడికి వచ్చారు. అలాగే తిరుపతి దేవస్థానం నుంచి పెద్దలందరూ ఇక్కడికి వచ్చారు. వేణుగోపాలాచార్య గారు వాళ్ళందరూ ఇదివరకు మనకి వచ్చేవారు. ఈ రకంగా దేశంలో ఉండేటువంటి విభిన్న సంప్రదాయాలు అన్నీ, వాళ్ళల్లో మతభేదాలు ఉన్నా, అభిప్రాయ భేదాలు ఉన్నా, ఇక్కడికి వచ్చేసరికి అంతా ఒకటే. అది వ్యావృత్తాసు అనువర్తమానం అనే మాటకు అర్థం. అది అంటే జగత్తులో వైవిధ్యం ఉంటుంది, కానీ అందరిలోనూ ఉండేది ఒకటే. అలాగా అందరిలోనూ నేనున్నాను, అంతా నాదే అనేటువంటి సర్వాత్మ స్వరూపమైన ఒక మనస్తత్వం గాడ్ గారిలో ఉంది. ఆయనకి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేదు, అలాగే వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు, కులం మతం తేడా లేదు. అందరినీ ప్రేమించేటువంటి ఒక మనస్తత్వం. అమ్మ పిల్లలందరినీ ఎలా ప్రేమిస్తుందో అలాగే జగన్మాత స్వరూపం మన విజయదుర్గ పీఠాధిపతులు గాడ్ గారు, వారి విషయంలో అందరికీ అటువంటి అభిప్రాయమే ఉంది. వారిని శిష్యులుగా మనం చెప్పుకోవడం మనందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎంతో పీఠాధిపతులు వచ్చినప్పుడు, అయోధ్యకి వెళ్ళినప్పుడు అన్ని రకాల కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నాం. కానీ ఆయనకి మన మీద ఉండేటువంటి ప్రేమ చిరకాలం ఉండాలని, ఆ తల్లి అనుగ్రహానికి మనం పాత్రలం కావాలి అని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. అమ్మవారికి గురువు గారికి తేడా లేదు అని ఒకే మాట చెప్పి ముగించేస్తాను. అమ్మవారు దక్షిణామూర్తి రూపం. దక్షిణామూర్తి రూపంలోనే శంకరులు చెప్పిన మాట, ఈశ్వరో గురు రాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అంటే దక్షిణామూర్తి ఈశ్వరుడుగా ఉంటాడు, గురువుగా ఉంటాడు, తనగా ఉంటాడు. తేడా లేదు. తనకి, తన గురువుకి, తన ఆరాధ్య దైవానికి తేడా లేదు. అలాగే దక్షిణామూర్తి రూపంలో ఉండే అమ్మవారు కూడా పైన విజయదుర్గా పీఠంలో విజయదుర్గ అమ్మవారుగా ఉంటుంది, లేదా కిందన గాడ్ గారి రూపంలో ఉంటుంది, ఇక్కడ భక్తజన రూపంలో ఉంది. తేడా ఏం లేదు, అందరూ ఒకటే. అంతా అమ్మవారి యొక్క వైభవం. గాడ్ గారి వైభవం అని కోట సీన్ గారు రాశాడు, చాలా బాగుంది ఆ గ్రంథం, నేను చూశాను. దానిలో మాతృభాష మీద అతను రాసింది నాకు మనసుకి ఆకర్షణీయంగా ఉంది. ఆ మాతృభాష మీద ఒక ఆర్టికల్, ఒక పేజీ రాశారు తెలుగు భాష మీద. అలాగే మన అమ్మని మనం గౌరవించుకోవాలి, అమ్మ అనుగ్రహానికి మనం అందరం పాత్రలు కావాలి. అమ్మ దృష్టిలో అందరూ ఒకటే, తేడాలు లేవు. తేడాలు మనం కల్పించుకుంటున్నాం. చేత మనం నిజమైన భక్తితో గురువుగారిని సేవిస్తే వారి ఆ కృప వల్ల మన అందరం హాయిగా సుఖంగా ఉంటాం. అదే రకమైన నమ్మకంతో అనేక రకాల కార్యక్రమాల్లో నేను కూడా ఇక్కడ పాలు పంచుకోవడం జరుగుతుంది. సరే, మాకు మా బావగారు, మా నాన్నగారి దగ్గర నుంచి మాకు పీఠానికి ఉండే అనుబంధం, కుటుంబ మైత్రి, ఇవన్నీ కూడా
దృష్టిలో పెట్టుకుని గురువు గారికి జన్మదిన ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇమమగ్న ఆయుషే వర్చసే కృతి తిగ్మోజో వరుణ సగుంసి సాధి మాతేవాస్మాదితే శర్మ యక్ష విశ్వే దేవ జరదష్టరి యథాసతు అని మంత్రం ఉంది. అలాగే మాతేవ అస్మాయ్ అదితే శర్మ యచ్చాన్, ఓ అదితి అని దేవతను సంబోధించి తల్లిలాగా మమ్మల్ని అందరినీ ఆదరించు. అలాగా ఆయన మనకి పెద్ద దిక్కుగా, మన తల్లిగా మనందరినీ ఆదరించాలని ఆయనకి ఈ జన్మదినోత్సవ శుభవేళ సమస్త దేవతానుగ్రహం శ్రీమాతృ కృప ఉండాలని కూడా కోరుకుంటూ